30 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడుకు ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అసలు ఏ ఎన్నికలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని మీరు అసలు ఒప్పుకోవట్లేదా? మీరు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఏముందో చెప్పండి ప్రజలకి. మాకు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మాకు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరంలా, ప్రజలకి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. 4 సార్లు ముఖ్యమంత్రి ఈ 30 సంవత్సరాల కాలంలో 1995 సెప్టెంబర్ 1వ తారీఖున మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అది అడ్డదారిని చేశారనుకోండి, అది వెన్నుపోటు పొడిచి వచ్చారనుకోండి, దాని విషయాలకి నేను వెళ్ళదలుచుకోవాలా. రేపు సెప్టెంబర్ 1వ తారీఖు 30 సంవత్సరాలు అవుతా ఉంది మీరు ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితులు. అరే పొద్దు నుంచి చూస్తూ ఉన్నాం, ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు 30 సంవత్సరాల్లో మొదటిసారి ఓటు వేసుకున్నారని ఒకళ్ళు, ప్రజాస్వామ్యం పరిమిడిల్లిందని ఒకళ్ళు. ఏంట మాటలు? ఎవరిని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పులివెందుల జడ్పీటీసీ సంబంధించి కానీ, ఒంటిమిట్ట జడ్పీటీసీ సంబంధించి కానీ ఎన్నికలు ఏ విధంగా జరిగాయో వాళ్ళు మేము చెప్పాల్సిన అవసరం. రాష్ట్రంలో ఏ ఒక్కరిని కదిలించినా కూడా ఎన్నికలు జరిగినటువంటి తీరుని ప్రతి ఒక్కరు బజార్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. కనీసం వాళ్ళన్నా కనుక్కున్నబ్బా. ఆఫీసుల్లో కూర్చోనో మాట్లాడుకునే మాటలు కావి ఇవి. మీకు ఎంతమంది, ఓ పక్క పోలీస్ డిపార్ట్మెంట్, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్, మరోపక్క రెవెన్యూ వ్యవస్థ, మరోపక్క వ్యవస్థలన్నీ కూడా కాపాడవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత కలిగినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికల కమిషన్ కళ్ళుండి కూడా చేష్టలుడికి చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇన్ని రకాలుగా దౌర్జన్యాలు చేసి, ఇన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల మీద అక్రమ కేసులు బరాయించి, బైండ్ ఓవర్ కేసుల పేరుతో వందలాది మందిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి పోలింగ్ కేంద్రాలు మార్చి, చరిత్రలో ఎప్పుడు కూడా చూడలా. ఏ ఊరు వాళ్ళు ఆ ఊరిలో ఓటు వేసుకోవటం అనేది మనం సహజంగా చూస్తూ ఉంటాం. కానీ మొట్టమొదటిసారిగా రాష్ట్రంగా, దేశంలో కూడా ఇటువంటి పరిస్థితులు, పోలింగ్ కేంద్రాలు మార్చేశారు. ఆ కేంద్రాల మార్పు సంబంధించి కూడా ఎక్కడా కూడా రాజ్యాంగబద్ధంగా తీసుకోవలసినటువంటి కనీస చర్యలు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో మార్పులు చేసి, ఓటింగ్కి ఓటర్ని దూరం చేసి ఇవాళ గెలిచి, ఆ గెలుపుని గెలుపుగా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచామనే సంకలు గుద్దుకుంటూ ఉంటే అసలు నిజంగా మాకు ఆశ్చర్యం కలిగింది. మాకు నిజంగా 685 ఓట్లు, ఆ ఓట్లు కూడా వస్తాయని మేము ఊహించలా. ఎందుకంటే వేసుకుంది వాళ్ళే కదా. ఏదో పొరపాటు తెలియజేసి ఉంటారు ఆ ఓట్లు కూడా. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 685 ఓట్ల. అసలు ఎవరైనా నమ్ముతారా? మీరే అనేక మార్లు చెప్పారు పులివెందుల వైఎస్ఆర్ కుటుంబానికి అడ్డా 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 అని. అది ఒక కంచు కోట అని చెప్తా వచ్చారు. 685 ఓట్లు వస్తాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? అంటే రాష్ట్ర ప్రజలు అంత అమాయకులని మీరు భావిస్తూ ఉన్నారా? పోలింగ్ రోజు ఎవరు వచ్చారు? ఓట్లు వేసింది ఎవరు? ఆ ఓటర్లు ఓట్లు వేశారా? బయటి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. ఒక జిల్లా కాదు, కడప జిల్లా కాదు, అనంతపురం జిల్లా, పక్కనున్నటువంటి చిత్తూరు జిల్లా ఓటర్ల కంటే ఎక్కువ మంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వచ్చి యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకొని పోలీసుల్ని అడ్డం పెట్టుకొని మీరు చేసినటువంటి అరాచకాలకు అంతే ఉందా? దయచేసి ఆలోచన చేసుకోమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇదే సందర్భంలో నేను ఎన్నికల కమిషన్ కూడా అడగదలుచుకున్నా. అమ్మా, మేము 35 వినతి పత్రాలని మీ చెంతకు చేర్చామే.
17 వినతిపత్రాలని వ్యక్తిగతంగా కలిసి ఇచ్చాం. 18 ఈమెయిల్స్ ద్వారా మేము వినతిపత్రాలని మీ కార్యాలయానికి పంపించామే. మేము వ్యక్తిగతంగా మేము వచ్చి, ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అరాచకాలపైన, తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి దౌర్జన్య కాండాలపైన, దానికి వత్తాసుగా పోలీసు డిపార్ట్మెంట్ అక్కడే డిఐజీ స్థాయి అధికారి పులివెందుల్లోనే మకాం వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి వైనం, అరెస్టులు కానీ, బైండోవర్లు కానీ, జైలుకు పంపే వైనం కానీ, వీటన్నిటిపైన కూడా మీకు వివరంగా సాక్ష్యాధారాలతో సహా వినతిపత్రాలు ఇచ్చాం. మరోపక్క రెవెన్యూ యంత్రాంగం పోలింగ్ బూత్ల మార్పు దగ్గర నుంచి కనీసం రవాణా వ్యవస్థ లేనటువంటి 4 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఓటు వేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సహజంగా దేశంలో ఎక్కడైనా కూడా ఎన్నికల కమిషన్ ఓట్ల శాతాన్ని పెంచాలా, ఓటర్లు అందరూ కూడా నిర్భయంగా వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకునే అవకాశాలు కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా మీరు ఓటర్లని ఓటింగ్ దూరంగా చేసేదానికి 2 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్లు అంతకుముందు ఉన్నటువంటి పోలింగ్ బూత్ని మార్చి ఓటర్ని ఓటింగ్ దూరం చేసినటువంటి వైనం పైన విపులీకరంగా వినతిపత్రాలు ఇచ్చామే. స్పందించరా మేడం? ఎన్నికల కమిషన్ అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగించాలంటే, వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలంటే ఎలక్షన్ కమిషన్ పటిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉండాలా. శేషన్ గారి గురించి వింటూ ఉంటాం, చరిత్ర కథలుగా చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి రీతిలో ఈ ఎన్నికల కమిషన్ గారిని కూడా మేము కోరాం. ఆ పద్ధతిలో మీరు కూడా వ్యవహరించాలా, స్వతంత్రంగా ఉండాలా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించడానికి మీరు ఆలోచన చేయాలా, ప్రయత్నం చేయాలా, తప్పు చేస్తున్నటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలా. ఏ రాజకీయ పార్టీ అయితే మాల్ ప్రాక్టీస్ పాల్పడతా ఉందో వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టే కార్యక్రమం తీసుకోవాలని చెప్పి పదే మేము కోరినప్పటికి కూడా కనీస స్పందన లేనటువంటి పరిస్థితులు. దాంతోపాటుగా మేము న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే కోర్టులు ఇచ్చినటువంటి తీర్పు కాపీని కూడా తీసుకెళ్ళి అమ్మగారికి ఇచ్చాం. కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఎన్నికలకు ఫెయిర్ అండ్ ఫెయిర్, ప్రతి ఓటర్ కూడా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించడానికి అవకాశాలు కల్పించాలా, ఏజెంట్లకి రక్షణ కల్పించాలా, క్యాండిడేట్కి రక్షణ కల్పించాలా, దాంతోపాటుగా ఓటు వేసే ప్రతి ఒక్కరికి కూడా వెబ్కాస్టింగ్ చేయాలా, సీసీ కెమెరాలు బయట ఉండాలా, లోన్ ఉండాలా, సీసీ ఫుటేజ్ తీసుకోవాలా. న్యాయబద్ధంగా ఎన్నికలు జరిపించాలని గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా తీసుకెళ్ళిస్తే అసలు నిజంగా ఆశ్చర్యం కలిగింది, బాధ కలిగింది. ఎందుకంటే ఈ వ్యవస్థలో మనం ఉన్నామా, ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మన జీవనాలు కొనసాగుతూ ఉన్నాయనే భావన ఇవాళ ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతున్నటువంటి పరిస్థితులు. ఓటర్లకు రక్షణ లేదు, ఓటు వేసుకోవడానికి అవకాశం లేదు. ఓటర్ల రక్షణ దేవుడెరుగు. పోటీ చేసినటువంటి హేమంత్ రెడ్డి జడ్పీటీసీ అభ్యర్థి ఇంటిలోంచి బయటికి రావడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. పొద్దున 5 గంటలకల్లా ఇంటి చుట్టూతా టీడీపీ గుండాలు పక్కుంటే పోలీసులు మరో పక్కుండి కనీసం అతను బయటకు వచ్చి పోలింగ్ కేంద్రానికి వెళ్ళి తన ఓటుని తను వేసుకునే పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితుల్లో గృహ నిర్బంధానికి లోనైనటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా. ఎటుపోతుంది ఈ ప్రజాస్వామ్యం? ఈ ప్రజాస్వామ్యాన్ని ఎవరు పరిరక్షించాలా? సాక్ష్యాధారాలతో సహా పోలింగ్ రోజు జరిగినటువంటి అకృత్యాలు, అన్యాయాల్ని మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలతో సహా, వీడియోలతో సహా నిన్న చూపిస్తే దాని మీద ఎటువంటి కనీస ఒక్క మాట కూడా తిరుగు సమాధానం లేనటువంటి పరిస్థితులు. ఎలక్షన్ రోజున
బయట ప్రాంతాల నుంచి అందరూ వచ్చి పులివెందుల ప్రాంతంలోనే నైటే మకాం వేశారు. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవు. మా ఎంపీ అవినాష్ రెడ్డి గారిని ఉదయం 5 గంటలకే ఇంటికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేసే కార్యక్రమం, ఆయన ఇంట్లోంచి బయట రాకుండా సాక్షాత్తు డిఐజీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నటువంటి వైనం, ఇవన్నీ కళ్ళకెట్టడిగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము చెప్పాల్సిన అవసరంలా ఇవాళ సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వీడియోలు, ఫోటోలు, సాక్ష్యాధారాలతో సహా దొంగ ఓట్లు వేస్తున్నటువంటి జమ్ములమడుగు ప్రాంతానికి సంబంధించి, కమలాపురం ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని, అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి చెప్పిన తర్వాత కలెక్టర్ గారు అప్పటి వరకు కూడా తను ట్వీట్ చేసినటువంటి అద్భుతమైనటువంటి ఫోటోల్ని, ఎందుకంటే న్యాయం, ధర్మం, చట్టం అన్నీ నేనే పరిరక్షిస్తున్నా అనే భావంతో, ఎందుకంటే ఆయనే నేను ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా నేను తిరిగాను, నేను పర్యవేక్షించాను, ఎక్కడా కూడా తప్పు జరగలేదు, ఎవరు ఓటు వాళ్ళు వేసుకున్నారనే భావన చెప్పిన ఆయన నిన్న హడావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫోటోలు, ఆ వీడియోలు బయటపెట్టిన తర్వాత డిలీట్ చేసినటువంటి పరిస్థితి నాకు తెలిసి బహుశా ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత ఏ కలెక్టర్ గారు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి సందర్భం కూడా లేదన్న అంశాన్ని కూడా నేను సందర్భంగా చెప్పదలుచుకున్నా. లోకేష్ గారు అయితే ఇంకా పెట్టే ఉన్నాయి మహానుభావుడు, ఇంకా ఆయన లోకేష్ గారికి ఎవరు చెప్పినట్లేరు. లోకేష్ గారు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసినట్లు అందరూ కూడా మార్కెట్ వైస్ చైర్మన్ ఒక ఆయన, రైతు సంఘానికి ఉపాధ్యక్షుడు ఒక ఆయన, ఎంపీటీసీ సభ్యులు ఒక ఆయన, ఆ ప్రాంతంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కొందరు, ఇవి మేము చెబుతున్నటువంటి మరి సోషల్ మీడియాలో అన్ని చోట్ల వచ్చింది వీడియోలు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం అనేది ఎన్నికల కమిషన్కి తగునా? తప్పనిసరిగా ఈ ఎన్నికల ప్రక్రియకి సంబంధించి ప్రజాక్షేత్రంలో ఎన్నికల కమిషన్ దోషిగా నిలబడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానిలో నేను రెండో ఆలోచనకు కూడా తావులేదు. ఎన్నికల కమిషన్ ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబడింది. ఇప్పటికే చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో, దేశంలో అనేక చోట్ల ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి వివాదాలు, పక్షపాత వైఖరులు వెల్లువెత్తున్నటువంటి సమయంలో మేము వ్యక్తిగతంగా కూడా ఎన్నికల కమిషన్ గారికి చెప్పాం. అయినా కూడా ఎక్కడా కూడా ఇప్పటి వరకు కూడా ఇంకో ఆశ్చర్యకరమైన ఏంటంటే, పోలింగ్ జరిగిన రోజు మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఆ రోజు ఇచ్చాం. నిజంగా ఆ రోజు బాధ కలిగింది. ధర్నా కూడా చేయాల్సి వచ్చింది. రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ముందు మేము ధర్నా చేయటం అంటే మాకు కూడా కొంత బాధ కలిగింది. గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ధర్నా కూడా చేసాం. ధర్నా చేసి చెప్పాం, 15 బూతులు ఉంటే 15 బూతుల్లో రిగ్గింగ్ జరుగుతూ ఉంది, మీరు వెబ్కాస్టింగ్ చూడండి, సీసీ ఫుటేజీలు తెప్పించి ఒకసారి చూడమని చెప్పాం. చివరికి ఏంటంటే అర్ధరాత్రి 2 గంటలకో 3 గంటలకో అందరూ నిద్రపోయిన తర్వాత ఏదో 2 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్కి ఆదేశాలు ఇచ్చారు. ఎవరి కళ్ళ నీళ్లు దుడడం కోసం ఈ ప్రయత్నాలు? ఈ విధానం కరెక్ట్ కాదు. ఇవాళ మీరుంటారు, రేపొద్దున ఇంకోళ్ళు ఉంటారు, కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ శాశ్వతంగా ఉండవలసినటువంటి వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్ శాశ్వతంగా ఉండవలసినటువంటి వ్యవస్థ, అజమాయిషీ చేయవలసినటువంటి వ్యవస్థ. తప్పు చేసిన వారిని కాపాడడం కోసం ప్రయత్నం చేయకూడదు, తప్పు చేసిన వారిని శిక్షించడానికి ప్రయత్నం చేయవలసినటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థ. ఇది కూడా కళ్ళు మూసుకొని ఉంటే ఇంక అసలు ఎవరు సమాధానం చెబుతారు, ఎవరు కాపాడతారు? ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నేను అందుకనే ఎన్నికల కమిషన్ గారిని కూడా మేము ఆ రోజు చెప్పాం, ఈరోజు చెప్తా ఉన్నాం, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పులివెందుల, ఒంటిమిట్ట ప్రాంతంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి వెబ్కాస్టింగ్ని బయట పెట్టాలా, సీసీ ఫుటేజ్ని ఇవ్వాలా, బయటికి ఇవ్వాలా. పొలిటికల్ పార్టీగా మేము అడుగుతూ ఉన్నాం. మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు బూత్లోకి వచ్చి నానా హంగామా చేసి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ని, ఆయన సమక్షంలోనే ఏజెంట్ని బయటికి లాగి కొట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో
తప్పనిసరిగా సీసీ ఫుటేజ్ కానీ వెబ్కాస్టింగ్ సంబంధించినటువంటి అంశాలు కానీ పొలిటికల్ పార్టీగా బయట పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఎందుకంటే ఇవాళ సమయం అయిపోయిందని కొంతమంది అనుకోవచ్చు, కానీ భవిష్యత్తుకు సంబంధించి నేను చెప్పబోతా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నేను చెప్పబోతా ఉన్నా, ఇటువంటి వాటి వల్ల తాత్కాలికమైనటువంటి విజయాలు మీకు వరిస్తాయేమో, కానీ భవిష్యత్తుకు సంబంధించి అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ఉన్నటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్యమే విజయం వరిస్తుంది, న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుందనే భావన కలిగినటువంటి రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కానీ, ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ దాంతోపాటుగా కొన్ని వ్యవస్థలు పనిచేస్తున్నటువంటి విధానం పైన కానీ తప్పనిసరిగా మా పోరాటం సాగుతుంది. మేము ఇవాళ ఈ ఎన్నికల ఫలితాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ కూడా డేలా పడిపోయే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికలు కావు. ఇది దోపిడీగా, నిన్న మా నాయకులు చెప్పినట్టుగా దోపిడీగా దొంగ ఓట్లు వేసుకోవడం ద్వారా మీరు గెలిచినటువంటి గెలుపుగా మేము భావిస్తూ ఉన్నాం, ప్రజలు భావిస్తూ ఉన్నారు. అసలు 685 ఓట్లు రావడంతోనే ఈ ఎన్నికలు జరిగినటువంటి తీరేందో ఈ ఫలితాలతోనే వెల్లడైంది. మేము ఇందాక నుంచి చూస్తూ ఉన్నాం, అనేక మంది మేధావులు పెద్దలు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇంతటి ఘోరమైనటువంటి పరిస్థితులు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా చూడలేదు, మొట్టమొదటిసారిగానే చూస్తామని అనే భావంతో చెప్తూ ఉన్నారు. మా హయాంలో కూడా మీ ప్రాంతంలో కుప్పంలో ఎన్నికలు జరిగాయి. 19 చోట్ల మేము గెలిస్తే 6 చోట్ల మీరు గెలిచారు. 19 చోట్ల మేము గెలిచిన స్థానాల్లో కూడా ఒక చోట 7 ఓట్లతోనో 12 ఓట్లతోనో 50 ఓట్లతోనో 60 ఓట్లతోనో అంటే ఎన్నికలు జరిగి మేము గెలిచాం. అసలు ఎన్నికలు జరిగే విధానం మీలాగా మేము కూడా ఇదే విధమైనటువంటి ఆలోచనలు చేస్తుంటే 6 మాత్రం ఎందుకు గెలుస్తారు మీరు? ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడ గెలుస్తారు? మేము ఆ విధానాలు నమ్ముకున్నటువంటి వ్యక్తులం కాదు, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులం. మీరు అప్రజాస్వామ్యంగా ఎంత ఎత్తున పెద్ద ఎత్తున అరాచకాల అక్రమాలతో ముందుకు సాగినా మేము ప్రజాస్వామ్యబద్ధంగానే మీ మీద పోరాటం చేయడానికి మేము ముందుకు సిద్ధంగా ఉన్నాం. దానిలో 2 ఆలోచన లేదు. తప్పనిసరిగా భవిష్యత్తుకు సంబంధించి ధర్మం గెలిచిద్ది, న్యాయం గెలిచిద్ది, మీకు తగినటువంటి శాస్తి ప్రజలే చెప్పబోతూ ఉన్నారు.